కొత్త కౌన్సిల్ మీటింగ్ రెగ్యులర్‌గా మీట్ అవుతున్నట్టుంది కదా కౌన్సిల్. అవును సార్. రెగ్యులర్‌గా సో, మీట్ అవుతారు. ఎవ్రీ డే అమెండ్‌మెంట్స్ డే టు ఆల్‌మోస్ట్ డే అమెండ్‌మెంట్స్ డే టు డే అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. అవుతుంటాయి. సో, మొత్తం మీద ఇప్పుడు రాబోయే జీఎస్టీ వల్ల ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి సార్ సార్? మేజర్‌గా గవర్నమెంట్ ఈ కాల్ తీసుకోవడానికి 2 థింగ్స్. వన్ ఈస్ ఇండియాలో కస్టమర్స్‌కి పర్చేసింగ్ పవర్ తగ్గింది. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద లాస్ట్ సెప్టెంబర్ స్టాక్ మార్కెట్ హాస్ ఫాలెన్ అవును. 10-15% కరెక్ట్. ఓన్లీ బికాస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కన్స్యూమర్ ఇస్ గాట్ ఫాలెన్. ఓకే. జీఎస్టీ రేట్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇన్‌కమ్ టాక్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఓకే. ఇన్‌ఫ్లేషన్ వల్ల వాళ్ళు పర్చేజ్ చేయలేకపోయారు ఎక్కువ. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ స్టాక్ మార్కెట్‌లో హెచ్‌యుఎల్, ఐటీసీ, మ్యారికో ఇలా జనరల్ కన్స్యూమర్స్ ఏదైతే కంపెనీలో వాడతారో, ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోయినాయి. ఓకే. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్‌లో మనకి 50% టారిఫ్స్ అని అగ్రెసివ్‌గా ఉన్నాడు కాబట్టి, ఎక్స్‌పోర్ట్స్ ఎప్పుడైతే డౌన్‌ఫాల్ అవుతాయో, డొమెస్టిక్ రేట్స్ పెరుగుతాయి. వాళ్ళ మార్జిన్ అంతా తగ్గిపోతది కాబట్టి. ఓకే. సో, దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా జీఎస్టీ తగ్గిస్తే ఎండ్ కన్స్యూమర్‌కి కాస్ట్ తక్కువవుతది. ఓకే. సో, ఇలా 2 యాంగిల్స్ ఎకనామికల్‌గా గాని, కన్స్యూమర్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ రిఫార్మ్ తీసుకొచ్చింది. ఓకే. ఆన్ అన్ యావరేజ్ 10-15% సేవ్ అయింది టాక్సెస్‌లో అచ్చచ్చా! ఓకే. కన్స్యూమర్స్‌కి. ఓకే. అంటే ఏ ఏ రంగాలు అనేది స్పెసిఫిక్‌గా? అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు సోలార్ గ్లీజర్స్ కానీ వీటన్నీ కూడా 5%కి వచ్చేస్తాయి. ఓకే. మెడిసిన్స్ కూడా కోర్ డిసీజెస్‌కి ఏవైతే 5% ఉందో రేర్ డిసీజెస్‌కి, క్యాన్సర్‌కి అవి ఆ! 0% అయ్యాయి. ఆ! రెగ్యులర్ మెడిసిన్స్‌కి యూజువల్‌గా ఆన్ అన్ యావరేజ్ 12% ఈస్ ద రేట్ ఆఫ్ మెడిసిన్స్. అవును. ఇప్పుడు బ్లాంకెట్ వాటిని మోస్ట్‌లీ 5% తీసుకొచ్చారు. అచ్చా! సో, ఈ విధంగా చూస్తే చాలా వాటిల్లో మీకు 10% వరకు వేరియేషన్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ సార్? ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇదివరకు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకోండి. అవును. అన్‌బ్రాండెడ్ అయినా, బ్రాండెడ్ అయినా ప్యాకేజ్ అయిందనుకోండి. అది 5% టాక్స్ ఉంది. ఓకే. ఇప్పుడు 25 అబోవ్ ఉన్న వాటికి టాక్స్ లేదు. అంటే 26 కేజెస్ ఉంటాయి. అచ్చచ్చా! ఇప్పుడు ప్యాకేజ్ ఐటెమ్ అంటే ఇదివరకు ఇప్పుడు డిఫరెన్స్ రోటీ, పరాటా ఉంది. నెక్స్ట్ ఇండియన్ అవును. బ్రెడ్స్ ఉన్నాయి. ప్యాకేజ్ అయిందనుకోండి 12%, 18% చార్జ్ ఉంది. ఇప్పుడు దాన్ని 5% తీసుకొచ్చారు. అచ్చచ్చా! ఓహ్! సో, ఇప్పుడు 4 స్లాబ్‌లుండేయి గదా సార్ ఇంతకుముందు. వాటిని 2 స్లాబులు చేశారన్నారు గదా! సో, వేటిని ఏ ఏ స్లాబుల్లోకి అడ్జస్ట్ చేశారు? సో, ఇదివరకు టాక్స్ రేట్స్ వచ్చేసి ఎక్సెప్షన్ లైక్ డైమండ్స్‌కి 0.25 కానీ, హ్మ్. గోల్డ్ అండ్ సిల్వర్ 3% కానీ, నెక్స్ట్ 1.5 అదర్ డైమండ్స్ కానీ ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్ స్లాబ్స్ వచ్చేసి 5%, 12, 18, 28. ఓకే. వీటి రెగ్యులర్ స్లాబ్‌లో 5%, 18% ప్రెజెంట్ రన్నింగ్ ఉంది. హ్మ్. 12 అండ్ 28ని వీళ్ళకి షిఫ్ట్ చేసుకున్నారు. అచ్చా! మేజర్‌గా 40%కి తీసుకొచ్చింది ఏదైతే ఉందో సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ ఐటెమ్స్. ఓకే. ఇప్పుడు కార్స్ ఉన్నాయి. మనకేవైతే 28 నుంచి 18కి వచ్చాయో అప్ టు 200 సీసీ ఐటెమ్ అంటే లైక్ బెలినో అలాంటి కార్స్ ఉన్నాయి. హ్మ్. 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 అవన్నీ 28 నుంచి 18కి వచ్చాయి. అబోవ్ 1200 సీసీ పెట్రోల్, అబోవ్ 1500 సీసీ డీజిల్ కార్స్ అన్నీ లగ్జరీ ఐటెమ్స్‌కొచ్చాయి 40%. ఓకే. ఇదివరకు కూడా వీటికి అబోవ్ 1200, అబోవ్ 1500 సీసీ ఉన్న వాటికి మీకు 28% జీఎస్టీ ప్లస్ 15 ఆర్ 17% సెస్ ఉంది. ఆ! టోటల్‌గా 40-45 వరకొచ్చింది. ఎస్యూవీస్‌కి 48, 50 వరకొచ్చింది జీఎస్టీ. అబ్బబ్బా! ఆ! యాడింగ్ విత్ కంపెన్సెన్సెస్. ఓకే. ఇప్పుడు కంపెన్సెన్సీస్ మొత్తం ఎరాడికేట్ చేసేసి ఓవరాల్‌గా 40% తీసుకున్నారు. ఇలా కూడా మీకు మోస్ట్‌లీ సేవ్ అయింది. హ్మ్. ఎంత లక్షల్లో సేవ్ అవుద్దా సార్? అంటే ఇప్పుడు యాడ్స్ 10% చూస్తున్నాను. యావరేజ్‌గా తీసుకుంటే సార్. కార్లు వాళ్ళైతే లక్షల్లో సేవ్ అవుతుంది. 10% సేవ్ అవుతుంది టాక్స్ ఇప్పుడు యాస్ ఎ అచ్చా! హోల్. ఆ! ఇప్పుడు 20,00,000 కార్ తీసుకున్నా కూడా ఆ! 10% 2,00,000 సేవ్ అవుతున్నట్టే కదా! అవును. అవును. అలా. వావ్! వండర్‌ఫుల్. ఓన్లీ థింగ్ డిఫరెంట్ ఇక్కడొచ్చిందే మోటార్ సైకిల్‌లో సార్. అబోవ్ 350 సీసీ ఉంటే ఇదివరకు 28% జీఎస్టీ ప్లస్ 3% సెస్. ఓకే. టోటల్ 31% అవుతుంది. ఇప్పుడు అవును. మోటార్ సైకిల్ సెక్టార్‌లో ఓన్లీ ది ఐటెమ్ ఇంపాక్టింగ్ ఈస్ మోటార్ సైకిల్ అబోవ్ 350 సీసీ. అచ్చా! నో సో, 40% ఫర్ ఇట్. నార్మల్ పబ్లిక్ ఏం పెద్ద టెన్షన్ లేదు. టెన్షన్ లేదు సార్. ఓన్లీ హ్మ్. లగ్జరీ ఐటెమ్స్‌కే. దే అదేలెండి. కెన్ అఫోర్డ్ హైయర్ జీఎస్టీ ఆల్సో. కరెక్ట్. దట్స్ అంతే కదా! వాళ్ళు ఎంతైనా పెట్టగలరు. హ్మ్. రైట్ సార్. ఇంకొకటి డీజిలు, మద్యం, పెట్రోల్ వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తారని ఎప్పటినుంచో అంటున్నారు. అది ఈ అయ్యే లాస్ట్ పనేనా? ఈ లాస్ట్ 56 కౌన్సిల్‌మెంట్‌లో ప్రస్తావన రాలేదు సార్. రాలేదా? మేబీ ఇన్ ఫ్యూచర్ వి మే ఎక్స్‌పెక్ట్. అవునా? కానీ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. వస్తే బికాజ్ అద్భుతాలే జరుగుతాయనుకుంటా. సార్. కరెంట్‌లీ ఎక్సైజ్ డ్యూటీ వాట్‌లో ఉంది అది. ఓకే. మీరన్న పెట్రోల్, డీజిల్, పెట్రోల్ ఐటెమ్స్ అండ్ అవును. ఆల్కహాల్ ఐటెమ్స్ అన్నీ ఎక్సైజ్ అండ్ వాట్. సో, అవును. స్టేట్ గవర్నమెంట్స్ హావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు వాట్ అవును. అటెమ్. అవును. సో, దే మే నాట్ యాక్సెప్ట్ అట్ అంతే ప్రెజెంట్. గదా! అంతే గదా! Right now, ఓకే. many states are saying they are getting short of tax amounts. ఏది సెంట్రల్ నుంచొచ్చేదా? సెంట్రల్ నుంచి జీఎస్టీ యాస్ ఎ అమౌంట్ జీఎస్టీ సరిగ్గా ఇవ్వట్లేదు. రావట్లేదు సార్. అంటే కొన్ని స్టేట్స్ ఆ! షార్ట్ అవుతున్న అలిగేషన్ చేస్తున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు రేట్స్ తగ్గాయి కాబట్టి 10% తగ్గిందనంటే మళ్ళీ వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతారు. అచ్చా! ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్‌కి, పెట్రోల్‌కి కూడా జీఎస్టీ తేవాలంటే ఇట్ మే టేక్ టైమ్. అచ్చచ్చా! అసలు స్టేట్ గవర్నమెంట్‌లు అస్సలు ఒప్పుకోవు.
మేబీ వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ యెస్. ఉన్నాయి యెస్. గదా! చాలా అదే గదా! ఎక్స్‌పెండిచర్ ఉంది. అవును. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే రైస్, ఈ పప్పులు, నూనెలు వీటి మీద గూడా ఎఫెక్ట్ ఉందా? ఈ జీఎస్టీ 2.0 ఎఫెక్ట్ ఉంటదా? అంటే తగ్గుతాయా? ఇప్పుడు రైసు, పప్పులు వీటికి ఆల్రెడీ అన్‌ప్యాక్డ్ అంటే అబౌవ్ 26 కేజీస్ కానీ, ఆ! లూజ్‌గా గాని సేల్ చేస్తే టాక్స్ లేదు. అచ్చా! ప్యాకేజ్ అయితే 5%. ఓకే. సో, దాంట్లో డిఫరెన్స్ లేదు. దానిలో ఏమి మార్పు లేదు ఇప్పుడు కొన్ని ప్రస్తుతానికి. ఐటెమ్స్ లైక్ పన్నీర్ కానీ 0 అయింది. ఆ! బటర్ చీజ్ 12 అయింది. ఓకే. ఇండియన్ బ్రెడ్స్, రోటీస్, పరాటాస్ హాఫ్ కుక్డ్ ఐటెమ్స్ మాల్స్‌లో అమ్ముతారు. అవును. అవి 18%, 12% ఉండేది. ఓకే. అవన్నీ 5% తీసుకొచ్చారు. అంటే సరే ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే ఈ చికెను, మటన్ వీటిని ఫ్రీజర్‌లో పెట్టి అమ్ముతారు గదా! హ్మ్. వాటిలో ఏమన్నా మార్పొచ్చిందా వాటికి? వాటికి కూడా 5% ఉంది. వాటికి గూడా 5%. ఓకే. సో, రెస్టారెంట్‌లో తినడం, ఆన్‌లైన్‌లో స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం వీటికి సంబంధించి ఏమన్నా మార్పులొచ్చినాయా? రెస్టారెంట్ రిలేటెడ్ అయితే ఒక్క అమెండ్‌మెంట్ వచ్చింది సార్. హ్మ్. అదేంటంటే హోటల్ నెక్స్ట్ రెస్టారెంట్ కనెక్టెడ్ రెస్టారెంట్ ఉండి ఓకే. వాళ్ళ రూమ్ చార్జెస్ మోర్ థాన్ 7,500 ఉంటే ఓకే. దే కెన్ గో ఫర్ 18% జీఎస్టీ. ఓకే. దే విల్ టేక్ ద ఐటీసీ క్రెడిట్. అంటే వాళ్ళు పర్చేజ్ చేసిన రూమ్ వాటిలో కాస్ట్ పర్ డేనా? పర్ డే, పర్ నైట్ 7,500 ఉండాలి. 7,500 అబోవ్ ఉన్న వాళ్ళకి ఓహ్! దే విల్ చార్జ్ 18% విత్ ఐటీసీ క్లెయిమ్. అచ్చా! అది. 7,500 లోపు ఉన్న వాళ్ళకైతే ఆ! ఓన్లీ 5% అచ్చా! అంతే. ఇప్పుడు బ్లాంకెట్ ఫిక్స్‌డ్ అయిపోయింది. హ్మ్. ఏ రెస్టారెంట్స్ అయినా వాళ్ళ రూమ్ చార్జ్ 7,500 కన్నా లోపు ఉంటే 5% చార్జ్ చేయాలి. 5% చార్జ్ హ్మ్. చేయాలి. ఓకే. అంతే. ఓకే. ఇదివరకు కన్‌ఫ్యూజన్ ఉండింది ఇందులో. అవును. అవును. బట్ ఇప్పుడు క్లియర్ అయ్యి జస్ట్ క్లియర్. ఓన్లీ కండిషన్ ఈస్ 5% దే హావ్ టు ఫాలో. రైట్. సిమెంట్, స్టీల్ లాంటి వాటిల మీద జీఎస్టీ భారీగా పెరిగిందని విన్నాను. ఇది అంటే సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూసా ఇది? గుడ్ న్యూసే సార్ టు సమ్ ఎక్స్‌టెంట్. ఆ! జనరల్‌గా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి సిమెంట్ చాలా కాంట్రిబ్యూట్ అవుతది. అవును. చాలా కాస్ట్‌లీ ఉంటది. అది ఇదివరకు 28% సిమెంట్‌కుంది. ఇప్పుడు 18% స్లాబ్ తీసుకొచ్చారు దాన్ని. ఓకే. సో, సిమెంట్ ఎక్స్‌పెండిచర్ వాళ్ళకి ఏదైతే అవుతదో 10% ఆన్ సిమెంట్ ఎక్స్‌పెండిచర్ సేవ్ అయినట్టు. ఓకే. నెక్స్ట్ స్టీల్ 18% యాస్ యూజువల్ కంటిన్యూ. నెక్స్ట్ సాండ్, లైమ్, బ్రిక్స్ ఉంటాయి గదా! అవును. దానికి ఇదో 12 ఉంటే ఇప్పుడు 5% తీసుకొచ్చారు. ఓకే. అక్కడ సేవింగ్ ఉంది. కొన్ని జాబ్ వర్క్స్ ఉంటాయి. మేబీ కొన్ని చిన్న చిన్న ఇల్లు కాకుండా కొంచెం పెద్దగా కట్టేవాళ్ళు జాబ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళే దగ్గరుండి చూసుకోకుండా జాబ్ వర్క్ చేస్తారు. వాటికి 5% వచ్చింది జీఎస్టీ. ఇదివరకు 18, 12 ఉండింది. సో, అక్కడ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి. ఓకే. కానీ సార్ నేను విన్న కోల్ మీద పెరిగినట్టుంది గదా! కోల్ మీద? కోల్ బొగ్గు. లేదు సార్ తగ్గింది. ఆ! వాళ్ళకి సెస్ ఉండేది సార్ కోల్‌కి ఇదివరకు ఆ! ₹400 టన్ కని ఇప్పుడు ఆ సెస్ తీసేసారు. ఓకే. అంటే కోల్ మీద పెంచారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ రేట్లన్నీ పెరుగుతాయి అన్న మాట విన్నా నేను యాక్చువల్‌గా. సో, అలాంటిదేం లేదా? అలాంటిదేం లేదు. ఓకే. రైట్. రైట్. ఆస్పత్రి బిల్లులు, మందులు వీటి మీద ఏమన్నా జీఎస్టీలో మార్పులేమన్నా సార్ వచ్చాయా? ఇన్ పేషెంట్ ఎక్స్‌పెండిచర్ ఆల్రెడీ హాస్పిటల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేషెంట్ అడ్మిట్ అయ్యారు. సార్. ఇన్ పేషెంట్‌లో డాక్టర్ సర్వీస్ కానీ, నెక్స్ట్ ఆపరేషన్స్ కానీ, ఇన్ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకిచ్చే మెడిసిన్స్ కానీ, టోటల్ బిల్ పైన ఇదివరకు కూడా 0% ఉంది. అచ్చా! అది అలానే కంటిన్యూ అవుతుంది. ఓకే. మేజర్ చేంజ్ ఏందంటే మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రేర్ డిసీజ్ ఇందాక అనుకున్నట్టు హ్మ్. క్యాన్సర్ వాళ్ళకి 5% ఉండేది జీఎస్టీ. ఓకే. అది 0% చేశారు. అచ్చా! మెజారిటీ ఐటెమ్స్ మెడిసిన్స్ 12% 5% తీసుకున్నారు. ఓకే. సర్జికల్ ఐటెమ్స్ కూడా 12, 18 ఉండేది. అవి కూడా 5% తీసుకొచ్చారు. సూపర్. సో, ఆన్ అన్ యావరేజ్ 10% ఆఫ్ మెడిసిన్స్ సేవ్డ్ అంతే. ఓకే. ఇలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద గూడా హెల్త్ ఆహ్, ఇన్స్యూరెన్స్ అది కూడా జీరో చేశారు జీరో కాబట్టి చేశారు గాబట్టి అది ఇంకా కూడా సేవ్ అవుతుంది. కొంత సేవ్ అవుతుంది. సో, బంగారం, వెండి కొనుగోలు వీటి మీద ఏమన్నా జీఎస్టీ రూల్స్ ఏమన్నా మారాయా? ఏం మారలేదు. బంగారం, సిల్వర్ పైన 3% యాజ్ యూజువల్ కంటిన్యూ అయితుంది సార్. ఆ! అందులో డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఏం ఒకవేళ మనం మన గోల్డ్ తీసుకెళ్ళి షాప్ వాళ్ళకి రీసేల్ చేసినా ఆ! దానిపైన జీఎస్టీ లేదు. ఓకే. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు 3% జీఎస్టీ. ఓకే. అది యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. రైట్. సో, ఇన్వాయిస్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందంటుంది గదా! అట్లాగే ఈ ఇన్వాయిస్ విషయంలో పరిమితులేమన్నా విధించారా? ఏమన్నా మార్పులున్నాయా? ఈ ఇన్వాయిస్ లిమిట్స్ వచ్చి లాస్ట్ టైమ్ స్టార్టింగ్‌లో 50 క్రోర్స్ నుంచి 25, 25 నుంచి 10 నుంచి 5 క్రోర్స్ వరకు తీసుకొచ్చారు. ఓకే. సో, మెజారిటీ ఆఫ్ బిజినెస్ మెన్స్ కవర్డ్ వితిన్ ద 5 క్రోర్స్. ఓకే. సో, లాస్ట్ ఇయర్ 2024 నుంచే 5 క్రోర్స్ చేశారు. ఓకే. అక్టోబర్ నుంచి. ఓకే. సో, కరెంట్ ఫైనాన్షియల్ రన్నింగ్ 25, 26కి ఎవరైతే లాస్ట్ ఇయర్ టర్నోవర్ 5 క్రోర్స్ దాటిందో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. అచ్చా! సో, ఇప్పుడు దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ సార్. ఇప్పుడు చాలా మంది 5 క్రోర్స్ బిజినెస్ చేస్తున్నారంటే కొంచెం ఫోన్ వాడడం వస్తుంది. హ్మ్. సో, వాళ్ళు ఫోన్‌లో కూడా టాలీ అని సాఫ్ట్‌వేర్ ఉంది. అచ్చా! టర్మినాలజీ కొంచెం అకౌంటింగ్ కొంచెం డౌట్ ఉందంటే వ్యాపార్, నెక్స్ట్ ఖాతా బుక్ అని చాలా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్ అవును. వచ్చాయి. అవును. ఫోన్‌లో నుంచే మీరు ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఈ ఇన్వాయిస్ అదే జనరేట్ చేస్తుంది. అచ్చా! జస్ట్ క్లిక్ అవే. అంతే. వావ్! ఓన్లీ థింగ్ టేక్స్ టైమ్ అంతే అంతే. అంతే. ఫర్ ఇంత అడాప్టింగ్. ఓకే.
ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విషయంలో ఏమైనా కొత్త షరతులు ఏమైనా విధించారా? సరే ఇనీషియల్ డేస్‌లో జీఎస్టీ వచ్చినప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంది జనాల్లో. అవును. ఎలా ఇన్‌పుట్ తీసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలని యెస్. స్టార్టింగ్‌లో. అవును. స్టార్టింగ్ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది ఆ విషయంలో. ఓకే. ఆన్‌లైన్‌లో రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కూడా క్లెయిమ్ చేసుకోమని. 2017, 18, 19, 20లో మన దగ్గర ఇన్వాయిస్ ఉండి, పేమెంట్ చేసి, గూడ్స్ డెలివర్డ్ అయ్యి, మనం వెండర్‌కి పేమెంట్ చేస్తే క్లెయిమ్ చేయొచ్చు. ఆన్‌లైన్ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కూడా. ఓకే. లాస్ట్‌లో ఆడిట్‌లు, అసెస్‌మెంట్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయినా లాస్ట్‌లో గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చి రిలాక్సేషన్ ఇచ్చింది వాటికి. హ్మ్. సీఏ‌ని సర్టిఫికేట్ తీసుకోమని. ఆఫ్టర్ 2020, 21, 22 జీఎస్టీ హాడ్ టు బి రైట్ నౌ ఇన్ ఫుల్ యాక్ట్. అవును. ఇట్స్ ఇన్ ఫోర్స్. సో, టాక్స్ పేయర్ హాస్ టు క్లెయిమ్ ఐటీసీ ఓన్లీ హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద జీఎస్టీ హాడ్ టు బి. ఓకే. అంటే మనకెవరైతే అమ్మారో సప్లయర్ మన ఇన్వాయిస్‌ని వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాళ్ళ జీఎస్టీఆర్ 1లో. అది మన జీఎస్టీఆర్ 2లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు 11థ్‌లో ఫైల్ చేస్తే. హ్మ్. అది రిఫ్లెక్ట్ అయితే మనం ఇన్‌పుట్ క్లెయిమ్ చేయాలి. వాళ్ళొక లేట్‌గా ఫైల్ చేశారనుకోండి. అది మనం నెక్స్ట్ మంత్‌లో క్లెయిమ్ చేసుకోవాలి. అచ్చా! బట్ వాళ్ళు ఇన్వాయిస్ ఫైల్ చేయకపోతే మాత్రం క్లెయిమ్ చేయకూడదు. ఓకే. 2020 జనవరి నుంచి. కానీ ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టున్నారు వ్యాపారులు. పె ఆర్గనైజ్డ్ బిజినెస్‌లో ఇప్పుడు అది కొంచెం తక్కువయింది సార్ తక్కువైంది. డిస్టర్బెన్స్. ఆ! ఆ! చాలా మంది రెగ్యులర్‌గా ఫైల్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు వెండర్ ఆన్ బోర్డ్ చేసుకునేటప్పుడే వాళ్ళు రెగ్యులర్‌గా ఫైల్ చేస్తున్నారా లేదా జీఎస్టీ వాళ్ళ ట్రాక్ చూసుకొని యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఆ! అమౌంట్ ఇస్తున్నారు. అచ్చచ్చ! కొంతమంది టాక్సబుల్ వాల్యూ మాత్రమే ఇచ్చి జీఎస్టీ అమౌంట్ ఆపుతున్నారు. వాళ్ళు ఫైల్ చేస్తే అప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. అచ్చా! సో, ఒకవేళ మీ సప్లయర్ కనుక రెగ్యులర్‌గా ఫైల్ చేయకపోతే టాక్సబుల్ వాల్యూ ఇవ్వండి. జీఎస్టీ అమౌంట్ ఇన్వాయిస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇవ్వాల్సొస్తుంది. అచ్చా! అది యాక్ట్‌లో ఎక్కడ చెప్పలేదు. మనం కొంచెం సేఫ్టీ కోసం కొంచెం అమౌంట్ హోల్డ్ చేయటం వరకే. ఓకే. ఓకే. ఒకవేళ అది కూడా 6 మంత్స్ దాటి మనం హోల్డ్ చేయకూడదు. మళ్ళీ హుహు. ఇన్‌పుట్ రివర్స్ చేయాలని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అచ్చా! సో, మీరు కొంచెం చూసుకొని జాగ్రత్త పడాల్సొస్తుంది. ఓకే. ఓకే.